నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఆంధ్ర కింగ్ తాలూకా అనగానే మనకు గుర్తొచ్చే పేరు పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని చెప్పేసి, లేదంటే డిప్యూటీ సీఎం తాలూకా అని చెప్పి మనం వింటూ వస్తున్నాం. మొత్తానికి ఎవరా ఆంధ్ర కింగ్, ఎవరు కాబోతున్నారు, సో సినిమా పైన ఉన్న అంచనాలు ఏంటి? సో మొత్తానికి చాలా రోజుల తర్వాత రామ్ పోతినేని రాబోతున్నాడు. ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? అంటే తాలూకాలో జిల్లాలో జనరల్గా ఒకప్పుడు తాలూకా పలానా వాళ్ళ తాలూకా మేము అని చెప్పుకునేవాళ్ళు. మొత్తానికి టైటిల్లోనే ఒక మంచి మార్కులు కొట్టేశాడు డైరెక్టర్ మహేష్ బాబు. ఆంధ్ర కింగ్ తాలూకా. ఇంతకీ ఆంధ్ర కింగ్ ఎవరు అనేది, అంటే ఒక హీరోకి మనకి ఏంటంటే ఐకాన్ స్టార్ లేదా ఇంకో స్టార్ అంటూ ఉంటారు కాబట్టి కింగ్ నాగార్జున అంటారు. ఇప్పుడు ఆంధ్ర కింగ్ అంటే నాగార్జున గారు అనుకోవాలి. జనరల్గా అయితే నాగార్జున గారిని ఆ పాత్రలో పెట్టుంటే ఇంకా యాప్ట్గా సరిపోయేది. మరి బడ్జెట్ సహకరించలేదా లేకపోతే కారణాలు ఏంటి తెలియదు, కానీ ఆ కింగ్ ప్లేస్లో ఉపేంద్ర గారిని ఆంధ్ర కింగ్గా చూపిస్తున్నారు. మరి ఉపేంద్ర పాత్ర ఒకవేళ నాగార్జున గారిని పాత్రను పోలి ఉంటుందా, పవర్ స్టార్ పాత్రను పోలి ఉంటుందా దాని మీద మనకైతే క్లారిటీ లేదు. మొత్తానికి ఒక అభిమానికి ఒక హీరోకి మధ్యలో ఉండే స్టోరీగా చూడాలి దీన్ని. వాస్తవానికి కొంతమంది చర్చించుకుంటుంది ఏంటి అంటే, ఫిలిం నగర్లో వాళ్ళ మధ్య, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉపేంద్ర ఒక ఆంధ్ర కింగ్ అనుకుందాం, ఒక అభిమాన్ అనుకుందాం, కానీ సేమ్ ఇలాంటి స్టోరీయే ఒక కర్ణాటకలో ఒక స్టోరీ జరిగింది. సాయి దర్శన్ ఎవరైతే ఉన్నారో ఆ దర్శన్కి సంబంధించి హీరో ప్లస్ దాని అనుకున్న క్రైమ్ స్టోరీ ఏదైతే ఉందో, ఇలాంటి ఎలిమెంట్స్ ఏమైనా కలవబోతున్నాయా, లేదా ఒక పక్క పల్లెటూరు కథా వాతావరణం ఎలా చూడాలంటారు? అంతేగా, ఒక అభిమానం తలుచుకుంటే హీరో కెరీర్ మూసిపోయింది. అక్కడ హీరోనే విలన్ అయిపోయాడు. కరెక్ట్గా లెక్కించాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు జీవితం తారుమారు అయిపోయింది. ఎలా వెలిగినవాడు ఎలా అయిపోయాడు అనేది జరిగిపోయింది అక్కడ ఆ స్టోరీ. బహుశా ఆ స్టోరీ తీసుకుంటారని నేను అనుకోవట్లే, ఎందుకంటే అభిమానినే మొట్టు పెట్టేశాడు అక్కడ హీరో. అందుకని కరెక్ట్గా లెక్కించాల్సి వస్తుంది. ఇక్కడ స్టోరీ ఏంటంటే గుట్టలు చెప్పుకుంటాడు. చిన్నప్పుడు తండ్రే తప్పు చేశాడు. ఒకవేళ అభిమానం తప్పు అనుకుంటే ఒక వ్యక్తి అభిమానంగా మారటం తప్పేమీ కాదు. కాకపోతే ఆ అభిమానం ఎలా మారుతుందంటే తండ్రిని బట్టే ఉంటుంది. ఇప్పుడు పిల్లల మీద తండ్రి ప్రభావం ఉంటుంది. తండ్రి పలానా హీరోకి అభిమాని అయితే పిల్లలు కూడా అదే హీరోకి అభిమానులుగా ఉంటారు. సర్వసాధారణంగా జరిగేది అదే. ఇక్కడ కులాలను బట్టి మతాలను బట్టి అభిమానంగా మారటం వేరు. ఒక ఫ్యామిలీలో బీజం పడిందంటే అది తండ్రిని బట్టే ఉంటుంది. మా ఫ్యామిలీలో అందరూ ఎన్టీఆర్ అభిమానులు ఏంటి అంటారు, మా ఫ్యామిలీలో అందరూ అక్కినేని ఫ్యామిలీ అంటారు. ఇదంతా ఆ ఫ్యామిలీ వాళ్ళు చూసే సినిమాలు చూసే ప్రభావం చిన్నప్పటి నుంచి తీసుకెళ్తూ ఉంటారు. అట్లాగే ఇక్కడ ఈ హీరో రామ్ చిన్నప్పుడు వాళ్ళ నాన్న ఈ సినిమాలు తీసుకెళ్ళటం వల్ల తల్లికి తండ్రికి మధ్యలో జరిగే సంభాషణ ద్వారానే పిల్లల్ని పాడు చేస్తున్నాం అని చెప్పి డైలాగుల ద్వారా చెప్పించారు టీజర్లో. అదండి. సో చిన్నప్పుడు సినిమాలు చూసి ఎందుకు పాడైపోతారు, అలా ఏం పాడైపోరు అని చెప్పేసి అన్న తండ్రి పెద్దయిన తర్వాత అదే హీరోకి సంబంధించిన ఇష్యూస్ మీద చాలా సీరియస్ అవుతాడు. సో ఖచ్చితంగా ఇది ఒక కుటుంబంలో సమస్య కింద మారుతుందా, లేదా ఆంధ్ర కింగే ఈ కుటుంబానికి సమస్య కింద మారుతాడా? సో ట్విస్ట్ ఎలా ఉండబోవచ్చు అంటే ఏం చెప్పండి? నిన్ను పట్టించుకోరు, నీకేమన్నా నిన్ను పట్టించుకుంటున్నాడా అనే యాంగిల్ తండ్రి మాట్లాడతాడు. నువ్వు ఎంతసేపు నీ అభిమానంతో నువ్వు మాట్లాడుతున్నావు, కానీ నిన్న ఆ హీరో ఏమైనా పట్టించుకుంటాడా లేదా ఇంకోటా అని ప్రతి ఇంట్లో జరిగే స్టోరీని అది కూడా. ఇక్కడ ఏమవుతుందంటే నేను అనుకోవటం, అలాంటి అభిమానిని ఒక హీరో హక్కును చేర్చుకుంటే అతని జీవితం ఎలా మారింది అనే కోణంలో చూపించవచ్చు. ఎందుకంటే రాము ఉన్నాడు కాబట్టి రాము జీవితాన్ని ఒక హీరో అభిమాని మారిస్తే ఎలా ఉంటుందో అని చూపించవచ్చు. లేదా హీరోని విలన్గా చిత్రీకరిస్తే అది ఒక కాన్సెప్ట్లో సినిమా వెళ్ళిపోతుంది, మన దర్శని కోణంలో సినిమా మారిపోతుంది. మరి ఆంధ్ర కింగ్ తాలూకా అన్నారు కాబట్టి అక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తరహాలోనే చూపిస్తారా హీరోని? మరి హీరోయిజం అనేది మరి రామ్ మధ్యలోనూ ఉపేంద్ర మధ్యలో ఎలా చూపించబోతున్నారు అనేది ఇందులో కీలకమైన అంశం. అది నవంబర్ 28న సినిమా రిలీజ్ కాబోతుంది కాబట్టి ఒక ట్రైలర్ వస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు టీజర్ ద్వారా వాళ్ళు చూపించారు. అదండి. సో ఓవరాల్గా మనం చూసుకుంటే ఇటు ఉపేంద్ర అటు రామ్ పోతినేని. ఇప్పటికే ఉపేంద్ర ఎన్నో సినిమాల్లో విలన్ క్యారెక్టర్స్ చేశాడు, మనందరికీ తెలిసిందే. సన్ ఆఫ్ సత్యమూర్తి కావచ్చు, చాలా పవర్ఫుల్ విలన్ క్యారెక్టర్స్ చేశాడు. ఈ టీజర్లో ఎక్కడ కూడా కనిపించలేదు ఉపేంద్ర. సో నెక్స్ట్ ట్రైలర్లో కనిపించే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? అంటే సాధారణంగా హీరో ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఒక అభిమాన్ జీవితంలో హీరోని చూసే సందర్భాలే ఉంటాయి, తక్కువ సందర్భాలు ఉంటాయి. ఏదో ప్రీ రిలీజ్ ఈవెంట్లోనో లేదా సినిమా ప్రమోషన్లో భాగంగా వాళ్ళ ఊరికి ఆ హీరో వచ్చినప్పుడు వాళ్ళని చూసే అవకాశం ఉంటుంది, షూటింగ్లో భాగంగా వచ్చినప్పుడు చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో అభిమానే హీరో అనుకోవాలి. ఇక్కడ హీరో పాత్ర చాలా పరిమితంగా ఉండే అవకాశం ఉంది, ప్రత్యేక పాత్రగా చూపించే అవకాశం కనిపిస్తుంది. లిమిటెడ్గా అనిపించే పాత్ర అయి ఉండొచ్చు బహుశా. అందువల్ల ఉపేంద్ర గారి పాత్ర ఉంటుంది, లేదా ఉపేంద్ర గారి ఫేస్ కట్అవుట్ పెట్టాల్సిన అవసరం లేదుగా. ఈ చిరంజీవి గారిగా బొమ్మ పెట్టుకునైనా కట్అవుట్లు పెట్టాలంటే నాగార్జున కట్అవుట్ పెట్టుకున్నా కూడా పెట్టచ్చు కదా. అలా పెట్టలేదంటే ఆ హీరో పాత్ర కంపల్సరిగా ఒక కీలకమైన పాత్ర అయి ఉంటుంది. ఆ కీలకమైన పాత్ర మరి ఏమిటి
ఇక్కడ మళ్ళీ ప్రేమ ప్యారలల్గా ఒక లవ్ స్టోరీని కూడా రన్ చేసుకుంటూ వచ్చాడు. సినిమా అయిపోయినా కానీ మీ థియేటర్లోనే ప్రేమించుకుంటుంటారు భాగ్యశ్రీ బోర్సే రామ్ పాత్రలో థియేటర్లో. కాబట్టి ఒక పీరియడిక్ అంటే గతంలో జరిగిన 80s 90sలో జరిగిన స్టోరీ తీసుకున్నారా, ఆ థియేటరు ఆ పరిసరాలు చూస్తుంటే కొద్దిగా అలా కూడా అనిపిస్తుంది. ఇప్పుడు జరిగిన మోడర్న్ దీంట్లో మల్టీప్లెక్స్ కల్చర్లో కాకుండా అప్పుడు టూరింగ్ టాకీస్లకి ఆ టైంలో జరిగిన స్టోరీ లాగా ఏమైనా చేశారా అనే డౌట్ కూడా వస్తుంది. ఎందుకంటే ఈ కట్అవుట్ కల్చర్ ఇవన్నీ కూడా అప్పుడు ఎక్కువ ఉండేది, అందుకోసం వాళ్ళు అటు వెళ్ళి ఉండొచ్చు బహుశా. అయితే గతంలో మనం చూసాం ఒంగోలు గిత్త కావచ్చు, ఇలాంటి సినిమాలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సినిమాలు చేసినటువంటి ఒక రామ్ పోతినేని మధ్యలో ఇస్మార్ట్ శంకర్ అంటూ పూర్తి స్లాంగ్ మార్చి తెలంగాణ స్లాంగ్లో మనం చూసాం. ఇప్పుడు ఈ డబుల్ ఇస్మార్ట్ శంకర్ కూడా వచ్చేసింది, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ పూర్తి పల్లెటూరు వాతావరణంలో రామ్ పోతినేని చూడబోతున్నామా? సో ట్రీజర్ చూస్తే మీకు ఏమనిపించింది? అంటే ప్రేక్షకులు కూడా వెరైటీ కోరుకుంటున్నారండి. ఈ సినిమా ఒక వెరైటీగా కథాంశం వరకు వెరైటీగా ఎంచుకున్నారు. వాళ్ళు ఎంచుకున్న కథాంశం కూడా కీలకమైంది. ఎందుకంటే అభిమానుల కోణంలో సినిమా చేద్దామన్న ఆలోచన ఎవరికి రాలా. ఒకవేళ వచ్చినా మా సురేష్ కొండ ఇట్లాంటి వాళ్ళు అభిమానాన్ని సినిమా చేశారు కానీ జనానికి తెలియలే. అదే ఒక తెలిసిన హీరో, ఒక ఇమేజ్ ఉన్న హీరో చేస్తే అది వేరుగా ఉంటుంది. అది ఇప్పుడు రామ్ పోతినేని ఆ పాత్ర చేయటం అనేది ఖచ్చితంగా ఒక ఎసెట్ అని చెప్పాలి. అతనిలో ఫైర్ ఉంది, ఎనర్జీ ఉంటుంది, రాములో ఎనర్జీ ఉంటుంది. ఖచ్చితంగా అభిమాని పాత్రకి ఆ ఎనర్జీ లేకపోతే మళ్ళీ ఆ పాత్ర కూడా రెక్తి కట్టదు. అభిమానులకి చాలా ఎనర్జీ ఉంటుంది. ఎందుకంటే దూసుకెళ్ళిపోవటం కానీ మనం చూస్తూ ఉంటాం, వేదికల మీద హీరోకి వెళ్ళిపోయి కాళ్ళ మీద పడిపోతుంటే బౌన్సర్లు తీసుకెళ్తే మళ్ళీ హీరో ఆపటం, వాళ్ళతో సెల్ఫీలు తీసి పంపించడం ఇలాంటి జరుగుతూ ఉంటుంది. మొత్తానికి ఆ ఎనర్జీ ఆ రామ్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా యాప్ట్ ఈ పాత్రకి ఆయన అనుకోవచ్చు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా రామ్ పోతినేనికి సంబంధించి రాబోతున్న సినిమా ఏదైతే ఉందో దీనిపైన మాత్రం ఆంధ్ర కింగ్ తాలూకా ఈ సినిమా పైన అంచనాలు మాత్రం బాగానే ఉన్నాయి. సో చూద్దాం జరగబోతుందో. నవంబర్ 28న ఎలాంటి కలెక్షన్స్ కొలగొడుతుందో చూద్దాం. మరి నమస్తే. నమస్తే అండి.